లోకేష్ గురించి మాట్లాడుకుంటే, నాయకుడిగా కాకుండా రెడ్ బుక్ ద్వారా ఫేమస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది లోకేషే అని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్తున్నారు. ఈ మధ్య లోకేష్ కనిపించట్లేదు అని కూడా పెద్ద వార్తలొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అంతటా. అంటే దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏంటి? లోకేష్ గారు రెడ్ బుక్ అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం గ్లామర్‌గా ఉండింది. జనరల్‌గా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక హెచ్చరిక అధికారులకు చేయడానికి కొంచెం పాజిటివ్ తీసుకుంటారు. ఆయన ఈ అధికారంకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కే జపం జపిస్తున్నాడు. నిజానికి రెడ్ బుక్ అన్నది లోకేష్ గారి రాజకీయ జీవితానికి ఒక రెడ్ సిగ్నల్. ఎందుకంటే విమర్శలు పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు గారు అనగానే ఒక గుర్తేం వస్తుంది? ఒక హైటెక్ సిటీ, ఒక అడ్మినిస్ట్రేటరు, దాంతో విభేదించొచ్చు, సమర్థించొచ్చు. ఒక ఇమేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి అనగానే ఒక మంచి మనిషి, రైతుల జలయజ్ఞం, కోసం జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఉచిత విద్య ఆయనకొక సింబల్. జగన్ గారు అనగానే సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, మాట మీద నిలబడతారు. ఆయనకొక ఇమేజి. లోకేష్ గారు అనగానే రెడ్ బుక్. ఇదేమైనా ఆయన రాజకీయ జీవితానికైనా పనికొస్తుందా? అందులో ఇంకా 30 ఏళ్ళు రాజకీయాలు చేసిన ఆయన. కాబట్టి లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. రెడ్ బుక్ మీరు అమలు చేస్తారా? భయపడతారా? అవన్నీ పక్కన పెడదాం. మంచి చెడ్లు ప్రజాస్వామ్యం పక్కన పెడదాం. మీకు కూడా అంత మంచిది కాదు. ఆ ముద్ర మీకు కూడా మంచిది కాదు. పోనీ రెడ్ బుక్ వైసీపీని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టింది కానీ రాజకీయంగా ఫెరోషియస్‌గా తయారు చేసింది. ఇప్పుడు ఎవరో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు అంటుంటారు. ఒక సందర్భంలో అదేదో ముందే చెప్పేస్తే ప్యాంట్ షర్ట్ వేసుకొని రెడీ కూర్చుంటాను, వచ్చేస్తాను, ఎదుగు తలుపులు కొడతారు ఇంట్లోకి వచ్చి అన్నాడు. ఇప్పుడు వైసీపీలు ఎట్ట తయారయ్యారంటే ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ తీర్థయాత్రలకు పోతుంటారు కదా. కాబట్టి ఈ నెలలో జైలుకి పోతాం, వచ్చేస్తాం. అప్పుడు జైలుకి పోయేది భయం. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ ఒక తీర్థయాత్రలాగా అటు పోతాం, ఇటు వస్తాం అనే పరిస్థితికి వచ్చారు. అంటే భయపడరు. తీర్థయాత్రలు ఎందుకు పోతారు? సంతోషంగా పోతారు. ఇప్పుడు జైలు సంతోషంగా పోయే పరిస్థితికి వచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే బెదిరించితే ఏమవుతుందంటే రెచ్చిపోతారు. కాబట్టి రెడ్ బుక్ అన్నది చివరికి ఆయనకు కూడా మంచిది కాదు. వైసీపీలో ప్రతి కేడరు చూసుకుందాము అనేదాకా తెచ్చింది. అంతకుముందు కొంచెం ఓడిపోయినాం కదా, ఇంకొంచెం గుమ్ముందాము, భయం అన్నీ ఉండింది. ఈ రెడ్ బుక్ పుణ్యం అంటూ భయం అన్నీ పోయి మళ్ళీ కొట్లాడదామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏం సాధించినట్టు రెడ్ బుక్ ద్వారా? కొంత అరెస్ట్ అయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడతారు.